ఏదైతే పెన్షన్ తీసుకునే పెన్షన్దారులందరి మీద కక్ష కట్టి ఎండను నిలబెట్టి వాళ్ళని చంపేయాలి. ఆయన ఎందుకు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని ఒక వ్యూహం. ప్రతిసారి ఆయన ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు పోయినసారి బాబాయిని చంపాడు, ఇప్పుడు ముసలి మొత్తకాన్ని చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందేసి ఓట్లు వేయించుకుని నేను గెలవాలి, నేను మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఒక భ్రమలో ఉన్నాడు. కానీ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. ఒక్క నిమిషం ప్రజలు ఆలోచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నటి వరకు అధికారంలో లేరు కదా, ఆయన ఎందుకు ఆపుతాడు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 10 మంది దాకా చనిపోయినట్టున్నారండి ముసలి వాళ్ళు. ఆ ఉసురు ఎవరికి తగిలిద్ది? అలా ప్రాణాలు తీసిన ఉసురు ఎవరికి తగిలిద్ది? జగన్మోహన్ రెడ్డి నీది కదా, నీ నాటకాలు కదా. ఎంతమంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? వాలంటీర్లు తీసేయి, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్ ఆర్పీలు ఉన్నారు, మరి మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ శాఖల్లో చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇంటింటికి ఎందుకు పంపించలేదు? కేవలం నీ కక్ష. చంద్రబాబు నాయుడు గారి మీద నిందేసేస్తే ప్రజలు నమ్మేస్తారని. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఈరోజు చనిపోయిన ప్రతి ఒక్కరి ప్రాణానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. వాడి సైకోయిజానికి ముసలి ముత్తక వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా గమనించండి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. నేను అధికారం లేకపోతే మీరు ఇలా అయిపోతారు అని మిమ్మల్ని భయపెట్టి ఆ భయంతో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు. బాగా ఆలోచించండి అమ్మా. పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయేది చంద్రబాబు నాయుడు గారే. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్ ఇస్తారు. దానితో పాటుగా మీకు 1500 రూపాయలు ఆడబిడ్డని తీస్తారు. దానితో పాటుగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఏ ఇంట్లో నిరుద్యోగులు ఉంటే, చదువుకుని ఉద్యోగం లేకుండా ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తారు అని చెప్పి